హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. చాలా మంది అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు అండ్ కాల్ చేస్తున్నారు నెంబర్ తీసుకొని. ఏం కావాలంటే పౌల్ట్రీ షెడ్కి సంబంధించి, పౌల్ట్రీ ఫామ్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలని అయితే అడుగుతున్నారు. ఒకరిద్దరికి అయితే చెప్పిన. సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయినా. సో ఇది పార్ట్ 1 షెడ్ గురించి చేద్దాం. ఆ గేట్ వచ్చేసి ఎంట్రన్స్, గేట్ అవతల రోడ్డు ఉంది. ఇట్లే ఇంటి ముందరకు వచ్చేసి మన షెడ్ అయితే ఉంది. మనం ఇక్కడ షెడ్ లో బడ్జెట్లో వేసినాం. మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అయ్యేటట్టు చూసుకోవాలి, మెయిన్గా షెడ్ మీద. అండ్ దీనిలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది వచ్చేసి డోరు. ఈ టార్పాలిన్, ఈ పైన టార్పాలిన్ ఒకటి చేంజ్ చేసినాం. ఇది వచ్చేసి సంవత్సరంన్నర దాటిపోయింది, 2 సంవత్సరాల దగ్గర వస్తుంది లోపల ఈ షెడ్ వేసి. అంటే ఈ కట్టెలు కానీ జాలి కానీ నేను జస్ట్ మార్చింది ఏంటంటే పైన టార్పాలిన్ ఒకటి మార్చినది. టార్పాలిన్ మార్చిన. ఇప్పుడు రీసెంట్గా ఈ కొబ్బరి మట్టలు వేసిన, గాలికి ఎక్కువ లేస్తుంది, లేచి కొట్టుకొని చినిపోతుందని చెప్పి లాస్ట్ టార్పాలిన్ అట్లా చనిపోయింది. అండ్ వడగండ్ల వాన పడడం వల్ల ఎక్కువ చనిపోయింది. సో ఈ టార్పాలిన్ ఒకటి మార్చిన, మన రీసెంట్గా మార్చిన ఇది. తర్వాత ఈ జాల్ వచ్చేసి 5.5 ఫీట్ హైట్, లెంత్ వచ్చేసి 75 ఫీట్స్ ఉంటుంది. ఇది మనకు స్క్వేర్ ఫీట్ వచ్చేసి 16 రూపాయలు పడ్డది. ఈ జాల్ వచ్చేసి 5.5 ఫీట్ అయితే హాఫ్ ఫీట్ కిందికి భూమిలోకి దింపి ఆ జాలి పొంటి ఈ చీరబట్ట అనేది కట్టినాం. ఇదేందుకు కట్టినాం అంటే ఒకవేళ చిన్నపిల్ల ఏదైనా ఒకటి చిన్నపిల్ల అనేది వస్తుంది, అది బయటికి రాకుండా. ఇంకోటి ఏంటంటే పురుగు పుట్ట అనేది లోపలికి రాదు అంత సడన్గా. ఇది మన క్లియర్గా ఫామ్ అవుతుంది, కొంచెం దాపు ఉంటుంది అన్నట్లు. కప్పలు వస్తే కప్పల కోసం పాములు వస్తాయి కాబట్టి కప్పలు రాకుండా పాములు రాకుండా ఇదైతే చుట్టుముట్టు దీని చుట్టూ కట్టేసుకున్నా చీరబట్టతోనే. సింపుల్గా మనకు రేకు ఈ కానీ కాకుండా సింపుల్గా ఇట్లా కట్టేసుకోవాలి. ఇంకా వెనక ముందు వచ్చేసి ఈ వైర్ ఉన్నాయి, ఈ వేస్ట్ వైర్, మాకు కరెంట్ వైర్ డ్యామేజ్ అయిన వైరు. ఇట్లా టాకాలు వేసుకున్నాం, ఇట్లా టైట్గా గుంజి కట్టుకున్నాం. ఇక్కడక్కడ ఇడొకటి అక్కడ ఒకటి, ఆ లాస్ట్లో ఒకటి. జస్ట్ మీనా కప్పు కప్పినట్టు కప్పినాం. ఇంకా అది అట్లా కట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా కూడా కట్టినాం. అడ్డం నీళ్ళు అన్ని చుట్ల కట్టినాం, ఎందుకంటే మనకు గాలి వచ్చినప్పుడు ఎగిరిపోకుండా ఉంటుంది టార్పాలిన్ అనేది. ఇంకా మనం షెడ్ లోపలికి వెళ్తే డోర్ ఇన్సైడ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. మనం ఎక్కువ హడావిడి చేయలేదు, ఎందుకంటే ఈ మనం ఎలుకలు అనేటివి ఎక్కువ ఉంటాయి. తడకలు అవన్నీ వేద్దాం అనుకున్నాం కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి వేయలే. లాస్ట్ ఇయర్ వేద్దాం అనుకున్నాం, లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని వేయలే. అండ్ ఈ ఇయర్ అన్న ఆల్రెడీ వేసిన గుడ్స్ ఎక్కి తడకలు వేద్దామన్నా కూడా బడ్జెట్ ఎక్కువైపోతుంది అని చెప్పి వేయలేదు. జస్ట్ టార్పాలిన్ ఒకటి మార్చినాం. ఈ కట్టెలు ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయి. వాసాలు కానీ పెండ కట్టెలు ఏమంటారు కదా, అవన్నీ ఈ పోల్స్ కానీ. జస్ట్ నేను ఆ కట్టె ఒకటి వీక్ అయితే ఆ కట్టెకి ఒకటి అవతల సపోర్ట్ వేసి కట్టిన 2 కట్టెలు కనిపిస్తున్నాయి కదా. ఇదైతే మన షెడ్ సెటప్. ఇది మొత్తం ఈ చీర ఎందుకు కట్టిన అంటే పొరపాటున ఏమన్నా ఎక్కి అవతలకి దుంకడానికి ప్రయత్నం చేసిన, ఇక్కడ జాలి ఇక్కడ వరకు ఉంది కాబట్టి, ఇది చీర అవతలకి ఉంది కాబట్టి ఇక్కడనే జారు వస్తాయి. అయినప్పటికీ ఈ డోర్ దగ్గర వెళ్ళొస్తాయి. ఈ డోర్ మీద ఆగి ఇట్లా కింద పడి వెళ్ళిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే డబల్ టార్పాలిన్ వేయొచ్చు కదా, ఒకటే టార్పాలిన్ వేసిన వీక్ చినిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్క టార్పాలిన్ వేసినప్పటికీ ఎలుకలు దానిలోనే కాపురం పెడతాయి. ఇంకా ఈ కట్టెలు ఎందుకు కట్టాలి కన్ఫర్మ్గా అంటే ఆ ఎగరాల కూర్చోవాలని కాదు. ఇప్పుడు ఇన్ని పుంజులు ఉన్నాయి కదా, తులో పుంజులు ఉంటాయి, ఊక సతాయిస్తే పెట్టాలని. కానీ కొన్ని వీక్ పుంజులు ఉంటాయి, దానిని చూడడానికి ఎదురులేకుండా కొన్ని పుంజులు వీక్ ఉంటాయి అన్నట్లు. ఈ చిన్న పుంజులే కనిపిస్తున్న తెల్ల పుంజు అసంటివి. గిది కానీ వేరే పెద్ద పెద్ద పుంజుల మీద అటాక్ చేయడానికి పోతే సో అవి తప్పించుకోవడానికి ఎగిరి దీని మీద నిలబడితే అంత తొందరగా అటాక్ చేయలేము అన్నట్టు. సో ఖచ్చితంగా నాటుకోలు పెంచే ప్రతి ఒక్కరు ఈ కట్టెలు అనేది కట్టుకోవాలి లోపల. ఈ కట్టెల మీద కింద ఉన్నవన్నీ ఆట పెడుతున్నాయి, అదే పైన ఉన్నాయి సేఫ్గా నిలబడి తప్పించుకోవడానికి పైకి ఎక్కింది ఆల్రెడీ. దీన్ని ఇంకా వైరింగ్ విషయానికి వస్తే అక్కడ ఇంటి నుంచి ఒక వైర్ తీసుకున్నా, ఒక మూల నుంచి తీసుకొని జస్ట్ ఆడ లైట్ అరేంజ్ చేసిన. ఈ ఫీడర్స్ వచ్చి కూడా నేను తీసుకొని అదే షెడ్ స్టార్టింగ్లో తీసుకున్నా, ఫస్ట్ బ్యాచ్ అప్పుడు అయిపోయింది. దాని అయితే అయిపోయింది. ఇంతకుముందు మక్కలు బియ్యం ఈ సొరకాయలు వేసిన కాబట్టి దానిలో అయిపోయినాకనే ఇక్కడ వేస్తాను నేను. అండ్ వాటర్ అది కూడా పోయినసారి తీసుకున్నాం. సింపుల్గా అంతేగా. ఫీడర్లు వేరే మార్చలే కానీ నేను మార్చలేదు, ఎందుకంటే అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది నా ఫీలింగ్ నాది. సో ఇగో ఈ స్టాండ్ ఉందా, ఈ స్టాండ్ మీద పెట్టి దానిపైన బరువు ఒక బండరాయి పెడితే అయిపోతుంది. నేనైతే ఈ షెడ్ని జస్ట్ బేసిక్ నీడ్స్ కోసమే కట్టిన, అంటే ఎక్కువ ఆర్బాటం లేకుండా సింపుల్గా కట్టేసిన. అండ్ ఈ చీరలు ఎందుకంటే వర్షం పడ్డప్పుడు లోపలికి తుంపర కొట్టకుండా దించేసుకుంటా కిందికి. ఎప్పుడైతే ఎత్తుకునే ఉంటాయి, చిన్నపిల్లలప్పుడు మాత్రం దించుకొని ఉంటాయి. ఇప్పుడు పెద్దగా కాబట్టి పైకి ఎత్తుకొని ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు మాత్రమే దాని కిందకి దింపడం జరుగుతుంది. అవి ఈ కింద చీర ఉందా, చీర వరకు కవర్ అవుతాయి. సో వాటర్ అన్ని బయటికి వచ్చేస్తాయి. అండ్ దీని క్యాలిక్యులేషన్ మొత్తం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇదైతే షెడ్ క్యాలిక్యులేషన్. మనకు వచ్చేసి 2 టార్పాలిన్ కవర్లు తీసుకున్నా, ఒకటి హైదరాబాద్లో ఇచ్చిన, ఒకటి నియర్లో ఇక్కడ తెచ్చిన. జాలి అండ్ కట్టెలు వాసాలు అలుగువల తెచ్చిన. అలుగువల ఇప్పుడు లేదని లోపల ఇంట్లో ఉంది. అది ఒక 250 ఫీట్ల వరకు ఉంటుంది. అలుగువల కూడా తక్కువేం లేదు. డ్రింకర్స్ ఫీడర్స్కి 1370.
అంతే ఒక ఫ్లెక్స్ వేయించిన దానికి సంబంధించి ఇది లాస్ట్ ఇయర్ ఇది. అయితే ఎందుకు ఈ లాస్ట్ ఇయర్ చూపిస్తున్నా అంటే ఆ షెడ్ లాస్ట్ ఇయర్ వేసిన కాబట్టి ఇప్పటికి ఉంది కాబట్టి అది చూపిస్తున్నా. అండ్ వచ్చేసి మనం అమ్మిన సేల్స్ ఇది అన్ని రికార్డ్ మెయింటైన్ చేయాలన్నట్టు. ప్రతి పౌల్ట్రీ ఫామ్లో రికార్డ్ మెయింటైన్ చేయాలి, లేదంటే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది కూడా ఎవరికి తెలియదు అన్నట్టు. నేను అమ్మిన కోళ్ళ లిస్ట్ మొత్తం ఇది. తర్వాత ఇది నేను ఎన్ని గుడ్లు అమ్మినా అనేది ఆ గుడ్ల లిస్ట్ ఇది. అండ్ ఇది వచ్చేసి ప్రజెంట్ సొనాలి, దాని వెయిట్ అన్ని రాసి పెట్టుకుంటున్నట్టు. 24 డేస్కి ఎంత ఉంది, 30 డేస్కి ఎంత ఉంది, యావరేజ్ ఎంత ఉంది, ఒకటి ఎంత ఉంది, మేల్ ఫీమేల్ ఎంత ఉంది అని చెప్పేసి. సింపుల్గా తక్కువ ఉంటే ఫీమేల్, ఎక్కువ ఉన్నది మేల్. ఈ సొనాలి ప్రజెంట్ ఈ సొనాలి సేల్స్ స్టార్ట్ అయినాయి, అమ్ముతున్నా. ఈ షెడ్ వచ్చేసి ఎందుకు ఇంత లో క్వాలిటీ చేసిన బ్రదర్ అంటే మనం పెట్టింది కొన్ని కాబట్టి మనకు లో క్వాలిటీలోనే ఉండాలి. ఎక్కువ క్వాలిటీ పోయినామంటే ఇప్పుడు కనీసం నాకు 16,000 చిల్లర అయింది కదా ఈ షెడ్కు. నేను హై క్వాలిటీ ఒకటేసారి స్టాండర్డ్గా ఉండాలని పోతే నాకు కనీసం ఒక 50,000-60,000 వచ్చేది. సో నాకు షెడ్ దగ్గరనే ఫస్ట్ నష్టం వచ్చేది. అందుకే నేను సింపుల్గా వేసేసుకున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ 6 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. అయితే లాస్ట్ 4 years ఏమో వేరే దగ్గర పనిచేసిన, అంటే మా బాబాయ్ మా డాడీ కలిసి పెట్టిరే. అవి మీ పందెం కోళ్ళు నాటుకోళ్ళు పెంచినాం ఫ్రీ రేంజ్లో. సో నేను ఫస్ట్ టైం ఇట్లా పెంచడం, ఈ షెడ్లో వేసి పెంచడం ఫస్ట్ టైం. సో ముందు జాగ్రత్త చర్యలుగా నేను మొత్తం లో క్వాలిటీగానే చేసేసుకున్నా, అదే కంటిన్యూ చేస్తున్నా. నేను హై క్వాలిటీ చేసుకుంటే నాకు ఖచ్చితంగా లాస్ వస్తుంది. నేను లో క్వాలిటీ చేసుకున్నా కాబట్టి సేఫ్ అయినా. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ నాకు ఆడికాడికే ముగిసిపోయింది. ఒకవేళ హైయెస్ట్ కాస్ట్ పెట్టింటేనేమో షెడ్కి నాకు అక్కడ లాస్ వస్తుంది, మళ్ళీ పెట్టకపోతుండే నేను. సో దీనిలో కూడా ఇప్పుడు కాస్ట్ అనేది తగ్గించుకోవడానికి మాత్రం ఇదే మెయింటైన్ చేస్తున్నా. ఒకవేళ మంచి మార్కెటింగ్ దొరికి అన్ని సెట్ అయినప్పుడు మాత్రమే నేను దాని షెడ్ బందోబస్తు చేసుకుంటే, అంతవరకు ఇట్లే సింపుల్గానే చేస్తాను. ఎందుకంటే నేనున్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి కూడా కౌలు పొలం, ఇది నా సొంత పొలం అయితే కాదు. సో ర్యాండమ్ చేసేసుకున్నాను అంతే.